टीवी 11 के उर्दू खबरनामे में आप तमाम का इस्तकबाल है। रचाकुंडा पुलिस कमिश्नरेट बालापुर पुलिस स्टेशन के हुदूद में सीआई सुधाकर ने मीडिया से बातचीत करते हुए आवाम को एक पैगाम पहुंचाया है। संक्रांति के मौके पर कई लोग शहर हैदराबाद से तेलुगु स्टेट तेलंगाना और आंध्र प्रदेश अपने त्योहार को मनाने के लिए जाते हैं। इस मौके पर रचाकुंडा पुलिस कमिश्नरेट के हुदूद में बालापुर पुलिस स्टेशन के इंस्पेक्टर सुधाकर ने टीवी 11 से बातचीत करते हुए आवाम से अपील की है कि वो घर को एहतियात से रखे और लाइटें खुले रखते हुए और अपने हर वो चीज़ की अपनी हिफाजत करे। उन्होंने अपील की है। सोशल मीडिया से बातचीत करते हुए एक मैसेज के जरिए आवाम को पैगाम पहुंचाया है। आइए देखते हैं हमारे नुमाइंदे शेख जावेद की एक खास रिपोर्ट। जो लोग हमारे इस टीवी 11 चैनल को यूट्यूब पर सब्सक्राइब नहीं किए हैं, फौरी यूट्यूब पर सब्सक्राइब करिए, लाइक करिए, कमेंट करिए, शेयर करना ना भूलिए। ट्विटर, फेसबुक, इंस्टाग्राम पेज को फॉलो करिए। సంక్రాంతి సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంగా మన చాలా మంది హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలు తమ సొంత గ్రామాలకు హైదరాబాద్ నుంచి వెళ్తున్నారు. వారికి మా పోలీసు వారి ముఖ్యమైన సూచనలు: ప్రతి ఒక్కరూ ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, ఆభరణాలు కానీ వాళ్ళ వెంటనే తీసుకుపోవాలి, లేదా బ్యాంక్ లాకర్లో కానీ భద్రపరచుకోవాలి. లేకపోతే దొంగలు వచ్చి పడ్డాక మళ్ళీ నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాగే వెళ్ళేటప్పుడు ఎందుకంటే పాలు పోసేవాళ్ళు, తర్వాత ఆ పేపర్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు మీరు ఉన్నా లేకపోయినా అవి వేసిపోతా ఉంటే అవి మొత్తం గేట్ ముందర మొత్తం జమ అయి ఉండగానే నేరస్తులకు ఒక సింబల్ లాగా కనిపిస్తుంది. అది చూడగానే ఇది లాక్డ్ హౌస్ అని తెలిసి వానికి వెంటనే దానికి దొంగతనాలు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి చెప్పి మీరు వచ్చేంత వరకు అతను పాల వాళ్ళు కానీ పేపర్ వాళ్ళు కానీ వేయొద్దని చెప్పాలి. అలాగే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాస్ అమర్చుకుంటే చాలా ముఖ్యం. అది పోలీసు వాళ్ళకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా నేరం జరిగినా కూడా నేరస్తుని పట్టుకోవడానికి కూడా పోలీసులకు చాలా సహాయం పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సీసీటీవీలు ఏర్పాటు చేసుకొని వాటిని నెట్ ద్వారా వాళ్ళ ఫోన్లకు కనెక్ట్ చేసుకొని తరచుగా ఫోన్లలో చెక్ చేసుకుంటా ఉంటే వాళ్ళ ఇల్లు కూడా చాలా భద్రంగా ఉంటుంది. అలాగే వాళ్ళు వెళ్తున్నట్టు ఫోన్లలో మేము ఊరికి వెళ్తున్నాం అని చెప్పేసి సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టడం, అది చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే నేరస్తులకు ఒక సింబల్ లాగా అయిపోతుంది. దాన్ని చూసి కూడా చాలామంది నేరస్తులు ఎక్కడైతే వీళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క ప్రయాణం సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో పెడితే అది చూసి కూడా దొంగతనాలైన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మేము అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీరు గిట్ట సొంత ఊర్లకు పోయే ఉద్దేశం ఉంటే మీరు మా సూచనలు పాటించి, అలాగే కాలనీలో చుట్టుపక్కల వాళ్ళకన్నా చెప్పాలి, ఇట్లా మేము ఊరికి వెళ్తున్నాం, దాని ఇల్లును చూసుకుంటూ ఉండండి అని చెప్పాలి. లేకుంటే పోలీస్ స్టేషన్లో కూడా ఒక సమాచారం ఇస్తే మేము కూడా తరచుగా అట్లా రౌండింగ్లో ఇంటిని కూడా అట్లా అబ్జర్వ్ చేస్తూ కొంచెం రక్షిస్తాం. కాబట్టి మా యొక్క సూచనలు పాటించి ఎలాంటి నేరాలు కాకుండా మా సూచనల ప్రకారం పోలీసులకు సహకరించాలని బాలాపూర్ పోలీసు వాళ్ళ యొక్క మనవి.